భావన మధ్య. మీరు మీ జీవితపు ఒక మలుపులో నిలబడి ఉన్నారనుకోండి. ఇక్కడ మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. మీరు మీ అభిరుచిని అనుసరించాలా లేదా మీ మీద నడపబడి ఉన్న బాధ్యతలను ఆచరించాలా? అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఎదుర్కొన్న ఇలాంటి సవాలే ఇది. అతను ఒక యోధుడిగా తన కర్తవ్యానికి మరియు తన కుటుంబంతో గాఢమైన అనుబంధానికి మధ్య చీలిపోయాడు. మన జీవితంలో కూడా మన హృదయం మరియు మనస్సు మధ్య పోటీ ఎదురవుతుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి ఒక కళాకారుడిగా తన కలను అనుసరించాలనుకుంటాడు, కానీ అతని తల్లిదండ్రులు అతను వైద్య వృత్తిలో ఉండాలని కోరుకుంటారు. ఈ అంతర్గత పోరాటం నిజమైనదే. అర్జునుడి ఈ సంఘర్షణ మనకు ఒక బోధనను ఇస్తుంది. కొన్నిసార్లు భావోద్వేగాలు మరియు సంబంధాలు మన కర్తవ్యాలను ప్రశ్నించవచ్చు, కానీ ఆ అంతర్గత కలతను అంగీకరించడం మరియు ముందుకు సాగడం చాలా ముఖ్యం. అర్జునుడు తర్వాత కృష్ణుడి మార్గదర్శకతతో నేర్చుకున్నట్లు